వీడియోతో మళ్ళీ ఇలా మేము ముందుకు వచ్చాను. సో ఇదేంటంటే లాస్ట్ టైం మీకు దుర్గామాత పూజ వీడియో పెట్టాను కదా, దాని నెక్స్ట్ డేనే ఈ వీడియో షూట్ చేశాము. ఇదేంటంటే యాక్చువల్గా ఇంట్లో సమ్మక్క సారక్క ఎత్తు బంగారం పూజ ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ డే మేడారం వెళ్ళాలి. సో రెండూ కలిపి షూట్ చేసిన వీడియో ఇది. ఎత్తు బంగారం చూడడానికి డైరెక్ట్ షాప్కే వెళ్తున్నాము. సో ఇదంతా ఇంటికి తీసుకురావడం కష్టమని వాళ్ళు చెప్పారు. సో మేమే వెళ్తున్నాము. ఫస్ట్ నువ్వైతే మొత్తం నన్ను పిచ్చి పిచ్చి చేసాను. ఏడికి నిలబడతావు? ఏంటిది? ఏం వండిచ్చినా మీ అమ్మక బుద్ధి లేకుండా నిలబెట్టింది. లేవాలరా నీ బమ్ము. నాన్న నువ్వు గాయనం చూడు ప్లీజ్. దీంద్రా అరే నా ఒక్కదాన్ని వెయిట్. ఎత్తు బంగారం జోకడం కోసం మా వెయిట్ చెక్ చేయడం అయిపోయింది. బంగారం అంటే రియల్ గోల్డ్ అనుకోకండి. బంగారం మీన్స్ బెల్లం. బెల్లం ప్లేస్లో షుగర్, అంటే బెల్లం కొంచెం షుగర్ కొంచెం కూడా తీసుకోవచ్చు. సో పక్కనే ఇవన్నీ మాకు జోకడం అయిందనమాట. నా వెయిట్, రిహు వెయిట్, మా సిస్టర్ వెయిట్ అండ్ వాళ్ళ అబ్బాయి వెయిట్. ఆ బ్యాగ్స్ పైన మేము నేమ్స్ కూడా రాసుకున్నాము. ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాము, ఎవరి కేజెస్ వాళ్ళకే ఉంటుంది కదా, సో కన్ఫ్యూజ్ అవ్వకూడదని. సో ఇంటికి వచ్చిన తర్వాత ఏం చెప్పారు, మీరే మొయ్యాలి అంటే అట్లీస్ట్ ఒక 10 kgs అయినా అన్నారు. సో అమ్మో అంత కష్టం అని చెప్పేసి ఒక 5 kg బెల్లం అలా ఇంట్లోకి లోపల వరకు తీసుకురమ్మన్నారు. ఆ వెయిటే మోయలేకపోయాను నేను. ఇంట్లో అందరూ ఫన్నీగా అన్నారు 50 kgs ది మోస్ట్ చూపించు అని. సో దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని అది ఇంట్లో వరకే తీసుకొచ్చాను. కొంచెం టైం తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంకెప్పుడు బిల్డప్ ఇవ్వకూడదు, ఛాలెంజ్ చేయకూడదు ఇలాంటి వాటిపైన అని. ఎత్తు బంగారం జోకిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి ఆ బెల్లం, షుగర్ అన్నీ మనం ఏమైతే తీసుకొచ్చామో అన్నీ దేవుడి ముందు పెట్టి పూజ చేసుకోవాలి. సమ్మక్క సారక్క బంగారం రండి రండి. ఓకే నవ్వండి. సమ్మక్క సారక్క బంగారం రండి. బెల్లం రండి రండి రండి. చంపేసిండా బెల్లం కావాలి. మా చిన్నప్పుడు ఈ సీజన్ వచ్చిందంటే, అంటే సమ్మక్కం చేసుకోవడం సీజన్ వచ్చిందంటే అందరూ ఇంట్లో పూజ చేసి రోడ్ పైకి వచ్చి సమ్మక్క బంగారం అని అరుస్తారు. సో రోడ్ మీద ఎవ్వరు వెళ్ళినా కంపల్సరీ ఆగి మరీ ప్రసాదం తీసుకొని వెళ్తారు. సో కొబ్బరి, బెల్లం అంతే ఉంటుంది అండ్ పుట్నాలు కూడా యాడ్ చేస్తారు. సో ఈ ప్రసాదం కోసం వినపడిన ప్రతి ఒక్కరు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. సో నేనైతే చిన్నప్పుడు ఎక్కడ ఎవరు పిలిచినా పరిగెట్టుకెళ్ళి మరీ తీసుకొచ్చుకునే వాళ్ళం. సో అలా ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇలా నేను రోడ్ పైకి వచ్చి ఇలా చెప్పడం రియల్గా చాలా మెమరీస్ గుర్తు చేసింది నాకు. ముందు రోజు దుర్గామాత చేసుకున్నామని చెప్పాను కదా, దానికి ఈ భోజనాలు అనమాట. అది చేసిన దానికి భోజనాలు. సో సమ్మక్క పూజ చేసి అందరూ వచ్చిన వాళ్ళకి ఈరోజు ఆఫ్టర్నూన్ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేశారు. బగారా రైస్ తెలంగాణలో సూపర్ ఫేమస్ అనమాట. అండ్ మటన్ కర్రీ, ఇది మటన్ ఫ్రై. అండ్ నెక్స్ట్ ఇది బోటి కూర. ఇది చాలా సూపర్గా చేసిందనమాట మాకు వచ్చిన వంట ఆవిడ.
అండ్ తెలంగాణలో ఇలాంటి దేవతలకి చేసేటప్పుడు కంపల్సరీ ఇది చేస్తారు. పోటు మక్కల గుడాలన్నమాట. ఇందులో రాజ్మా, శనగలు మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర రిలేటివ్స్నే పిలిచి అందరికీ భోజనాలు పెట్టాము. సో దగ్గర వాళ్ళన్నా సరే మాకు ఈజీగా 40 to 50 అవుతారనమాట. చాలా హడావుడి అయిపోయింది ఈరోజు. అండ్ ఇంట్లో ఇలా లేడీస్ భోజనం చేస్తుంటే అవుట్ సైడ్ ఏమో మెన్స్కి పెట్టాము. సో ఇక్కడ డ్రింక్ పార్టీ కూడా జరుగుతుంది కాబట్టి ఎక్కువగా షూట్ చేయట్లేదు. సిగ్గుపడద్దు, అందరికి షేర్ చేసుకోవాలి, అందరికి. ఇదంతా కిడ్స్ సెక్షన్. లోపల బయట బిజీ ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఇలా కూర్చోబెట్టి ఫుడ్ పెట్టాము. చాలా బాగా ఒకరిని చూసి ఇంకొకరు చాలా బాగా తిన్నారు. రిషి కూడా అంతే, ఎక్కువగా బగారా రైస్ ఇష్టపడడు. బట్ అందరూ తినేది చూసి వాడు తిన్నాడు. సో ఇలా పిల్లలందరూ కలిసి కొంచెం కబుర్లు చెప్పుకుంటూ తింటే వాళ్ళకి ఇది ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. అందరూ మీట్ అయ్యేదే ఇలాంటి టైమ్స్లో కదా. అవి గుడాలు లేవులే, మటన్ పెట్టిన తలనొత్తుందని చాక్లెట్ నోట్లు వేసుకున్నా. సినిమా చూలే బలగం మూవీలో పులుగు బొక్క కోసం గొడవ అవుతుంది కదా. సో అందరూ అది నన్ను చెప్పి ఏడిపిస్తున్నారు. సో అది వచ్చిందా లేదా మళ్ళీ గొడవ చేయకు అని చెప్పేసి. సో ఇలా వదిన మరదళ్ళు అందరూ కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఎప్పుడు అకేషన్స్ అయినా కొంచెం టైం ఇలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాము. సో ఆ రోజు పూజ అయిపోయిన తర్వాత ఇంకా నాకు షూట్ చేయడానికి ఓపిక లేదు, చాలా లేట్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము మేడారం వెళ్తున్నాము. ఈవెన్ అంత ఎర్లీ మార్నింగ్ కూడా పిల్లలు లేచి స్నానాలు చేసి పూజలు కూడా చేసేస్తున్నారు. హాయ్ హాయ్ మార్నింగ్ అరౌండ్ మమ్మీ అయితే 2 o'clockకే లేచారు. మేము కొంచెం లేట్గా లేచాం, 3:30 అలా. సో మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇంకా వెళ్తున్నాము. ఎగ్జాక్ట్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. మేము మాత్రమే కాదు, మాతో పాటు ఇంకా 2 families వస్తున్నారు. పాపా బందీ పాపా వీడియో బందీ వీడియో బందీ పాపా. యాక్చువల్గా 3 కార్స్లో 3 families వెళ్తున్నాం. సో వాళ్ళు ఓవర్టేక్ చేద్దాము అని చెప్పేసి అలా ఫన్నీగా వెళ్తుంటే మా రిషికి అలా ఇష్టం లేదు. ఇది బాగా లేకపోవాలి, కొండల సంగతి చెప్తా. ఇక్కడ మధ్యలో పరకాల దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం ఆగామన్నమాట. అండ్ మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి మేడారం వెళ్ళడానికి అరౌండ్ 3 hours పడుతుంది. బట్ ఎక్కువే పట్టింది, ఇంకొక 1 hour ఎక్స్ట్రా పడుతుంది మాకు, ఎందుకంటే మధ్యలో ఆల్టింగ్, వాష్రూమ్స్ అన్నీ వెళ్ళాం కాబట్టి. బట్ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. అంటే ఇది ఫారెస్ట్ ఏరియా కదా, కొంచెం ఏరియా దగ్గరికి వచ్చినాక చాలా సూపర్గా అనిపించింది. ప్లేస్ అంతా చాలా బాగుంది. మేడారం రీచ్ అయ్యాము. ఇదంతా పార్కింగ్ జోన్. సో ఇదంతా మా ఫ్యామిలీ అన్నమాట. మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ అత్తమ్మ, మామయ్య అండ్ మా అమ్మక వాళ్ళ ఫ్యామిలీ, అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అన్నమాట. మా అన్నయ్య వదినల వాళ్ళ బాబుది కూడా ఇక్కడ మొక్కుంది, గుండు చేపించడం అలా. సో అందుకే అందరం కలిసి వచ్చాము, 3 families. ఇప్పుడు ఫస్ట్ రాగానే ఏంటంటే మేము గుండు చేపించడానికి వెళ్ళాము. రీహుకి, విఖ్యాత్కి అండ్ మా అన్నయ్య వాళ్ళ బాబుకి, ముగ్గురికి గుండు చేపించాలి. అసలు ఈ గుండు చేపించడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. బట్ తప్పదు కదా పిల్లలకి ఇలాంటివి మొక్కుకున్నప్పుడు. బట్ రీహు అయితే ఏడ్చి పడుకుండిపోయాడు. విఖ్యాత్ కూడా ఇంకప్పుడే స్టార్ట్ అయిందనమాట. ముందు నుంచి వెయిట్ చేస్తున్నాం, గంట నుంచి. పిల్లలుగా చిన్న పిల్లలు పోనీయరా? మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి ఇదే ఫస్ట్ టైం గుండు చేపించడం. స్టిల్ వాడైతే ఎంత సైలెంట్గా చేపించుకున్నాడో ఏడవకుండా. ఇంకా వేడి దానికి కొన్ని పట్టుకుంటూ చేద్దాంలే. అదే అమ్మా. ముగ్గురికి గుండు చేపించడం అయిన తర్వాత స్నానాలు చేపించడానికి తీసుకొచ్చాము. యాక్చువల్గా ఇక్కడే హాట్ వాటర్ కూడా ఇస్తున్నారు. అరౌండ్ 50 rupees ఏమో అనుకుంటా బకెట్. అవి చాలా వేడిగా ఉండే, ముగ్గురికి సరిపోయాయి. ఇక్కడైతే స్నానాలకి చాలా బాగా అరేంజ్ చేశారు. అంటే డైరెక్ట్ వాగులోకి వెళ్ళి అందరూ కలిసి ఒకే అలా కాకుండా ఇలా పైప్స్తో అరేంజ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది.
అటు వెళ్ళి ముందుకెళ్ళి మళ్ళీ రైట్. ఏంటి ఏంటి నవ్వెందుకు వస్తుంది? కార్ పార్క్ చేసి టెంపుల్ లోపలికి అరౌండ్ 1.5 to 2 kilometers ఉంటుంది, లోపలికి వెళ్తున్నాము. కుంభమేళా చాలామందికి ఐడియా ఉంటుంది, అక్కడ ఏమంటారు ఇసుక పోస్తే రాలనంత జనాలు ఉంటారు. సో దాని తర్వాత మళ్ళీ మేడారం జాతరనే చాలా బాగా ఘనంగా జరుగుతుంది. 2014లో తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఈ మేడారం జాతరని స్టేట్ ఫెస్టివల్గా కూడా చేశారు. మేము ఇంటి నుంచి తీసుకొచ్చిన బంగారం మా తల మీద ఇలా పెట్టుకొని ఒక 2-3 రౌండ్లు అమ్మవారి చుట్టూ తిరిగిన తర్వాత అమ్మవారికి సమర్పించుకోవాలి. సో మేము ఫస్ట్ సమ్మక్క దేవత దగ్గరికి వెళ్ళాము, అంటే పక్కనే సారక్కది కూడా ఉంటుంది. సో అమ్మవారికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సారక్క దగ్గరికి వెళ్ళాము. మనకి వాళ్ళు ప్రసాదంగా పెట్టేది కూడా మళ్ళీ బెల్లం అనమాట ఇక్కడ. సో మా చిన్నప్పుడైతే ఎగబడి తీసుకునే వాళ్ళం, ఒకటికి 10 సార్లు వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. నియర్లీ దగ్గర ఒక 1-2 kgs ఏమంటారు బెల్లం తీసుకొచ్చేదాన్ని నేను చిన్నప్పుడు. ఆ లైన్లలో ఒక్కొక్కరిని తోసుకుంటూ వెళ్ళి మరీ పట్టుకొచ్చేదాన్ని, నాకు అంతలా ఇలాంటివి ఇష్టం ఉంటుండే. సో నెక్స్ట్ సమ్మక్కది అయిపోయిన తర్వాత సారలమ్మ దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా అంతే, ఈ అమ్మవారి దగ్గర కూడా మొక్కు చెల్లించుకొని లాస్ట్కి మా తర్వాత అమ్మవాళ్ళు వచ్చి అమ్మవారికి ఏదో ఒడిబియ్యం పోయడం అలాంటివి కూడా చేశారు. ఇలా అందరూ శారీలు బ్లౌజులు అన్నీ తీసుకొచ్చి అమ్మవారికి పెడతారనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకే పిల్లలకి మేము ఆల్రెడీ అన్నీ ప్రీ ప్లాన్గా వెళ్ళాము, ఫ్రూట్స్ అన్నీ తీసుకెళ్ళి. అందులో రీహు అయితే అస్సలు తినకుండా ఆగలేదు లేట్ అయితే. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెంసేపు అలా టెంపుల్లో కూర్చున్నాము. ఎప్పుడైనా ఏ టెంపుల్కి వెళ్ళినా అట్లీస్ట్ 2 minutes అయినా కూర్చొని రావాలి, చాలా ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి దేవుడి సన్నిధిలో అలా కూర్చోవాలి అంతే. అండ్ ఈ మేడారం జాతర ఎందుకు ఇంత ఫేమస్ అంటే యాక్చువల్గా సమ్మక్క అనే అమ్మాయి ఒక ట్రైబల్ పీపుల్కి దొరుకుతుందంట ఫారెస్ట్లో. ఆ ట్రైబల్ పీపుల్ దగ్గరికి ఆ అమ్మాయి రాగానే అంటే వాళ్ళకి అన్నీ మంచిగా జరుగుతుందంట. సో అప్పటి నుంచి కొంచెం ఆమె అందరికీ ఇష్టం అవుతుంది. నెక్స్ట్ అక్కడ ఉండే కొయ్యదొరల వాళ్ళ కింగ్ ఉంటాడు కదా మేడరాజు, అతను అమ్మాయిని పెంచుతాడు. నెక్స్ట్ మేడారంలో ఉండే పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఈయన మేడరాజుకి మేనల్లుడు అనమాట. సో అక్కడ ఆ టైంలో కాకతీయులు పాలిస్తూ ఉంటారు ఆ ప్లేస్ని అంతా. సో అక్కడ పీపుల్ ఎవరు ట్రైబల్ పీపుల్ ట్యాక్స్ కట్టట్లేదు అని చెప్పేసి అపోజిట్గా వాళ్ళపైనే వార్ కోసం వస్తారు. సో బట్ కాకపోతే ఏంటంటే ఆ కాకతీయుల పీపుల్ ఎక్కువ కాబట్టి వాళ్ళని తట్టుకోలేక అందరూ చనిపోతారు. ఆ టైంలో వాళ్ళందరి మీద కోపంగా సమ్మక్క కూడా విరోచితంగా ఫైట్ చేస్తే ప్రతాపరుద్రుడే ఆశ్చర్యపోతాడంట. ఆమెని వెనకాల నుంచి ఎవరో బల్లెంతో పొడవడంతో అక్క నుంచి వెళ్ళిపోయి చిలకల గుడ్డ దగ్గర అదృశ్యమైందని చెప్తారు. సో ఆ ప్లేస్కి వెళ్ళి వెతికితే కుంకుమ భరణ రూపంలో దొరుకుతుంది, ఆమె మాత్రం కనబడదు. ప్రతాపరుద్రుడే తనకి భక్తుడైపోయి 2 yearsకి ఒకసారి పూజలు జరిపించాలని చెప్తాడంట. అందుకే 2 yearsకి ఒకసారి జాతర జరుపుకుంటారు. ఇది స్టోరీ అనమాట. సో ఇప్పుడు మేమేంటంటే తినడం కోసం ప్లేస్ వెతుక్కుంటున్నాం. కాకపోతే చాలా ప్లేసెస్లో వాళ్ళే షెడ్స్ లాగా వేసి కూడా పెట్టారు, మేబీ గవర్నమెంట్ అనుకుంటా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ మేము 1 to 1.5 hours సర్చ్ చేయగా మాకు ఈ ప్లేస్ దొరికింది. చాలా చాలా పీస్ఫుల్గా ఉంది ప్లేస్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మా మమ్మీ ముందు రోజు దుర్గామాత పూజ చేసామని చెప్పాను కదా, అక్కడ అది అన్నీ అయిపోయాయి అనమాట, తినడానికి గుడాలు లేవు. ఆ రోజు మాకు తినడానికి సరిపోలేదని చెప్పేసి ఈరోజు కూడా చేసుకొచ్చింది మమ్మీ. అండ్ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్స్ తీసుకొచ్చారు, అందరం కలిసి అలా తినడం చాలా హ్యాపీగా అనిపించింది. పులిహోర, టొమాటో పులిహోర, చపాతీ, కర్రీస్. ఇక్కడ కుక్ చేసుకోవడం పిల్లలతో కష్టం అని చెప్పేసి అన్ని ఎర్లీ మార్నింగ్ అందరూ 3 families లేసి కుక్ చేసుకొని తీసుకొచ్చుకున్నారు. జనరల్గా అయితే మటన్ చికెన్ అన్ని కట్ చేసుకొని తింటారు ఇక్కడ. చదువు అయితే బాగున్నది, చదివితే మంచిగా సర్కారు సొమ్ము తినంత బాగున్నదమ్మా, ఆయనకు చదివిపోయండి. కళ బాగున్నది మమ్మీ, మొత్తం ఆయన ఇజ్జత్ తీసేస్తున్నారు. ఆయన నెత్తికి టోపి చేతికి లారి పెడతారా మమ్మీ, ఆయన ఎంగిల్ నోటతో తిట్ట కడమేసేదని కొట్టకు, ఏడిచినప్పుడు ప్రయాణం చేయకండి, ఏడిచినప్పుడు ప్రయాణం చేయకండి, రోజు ఏడుస్తాడు, ఏడిచినప్పుడు ప్రయాణం చేద్దరా, మంచిది కాదురా పెద్ద అక్క, ఈ చేతన సమర్పించాలి ఆడిబిడ్డ
ఈ ఆడబిడ్డవు నువ్వు ఇంటికి పెద్ద అక్కవు నువ్వు నీ చేరుకుంటా ఖుషితోని ఇంటికి ఇచ్చిన 516 200 కట్టవిస్తున్నారు. ఇక ఆడబిడ్డల చేరుకుంటా ఇక ఆడబిడ్డల చేతి కూడా సమర్పించారు. ఇగో వాళ్ళ చేతి కూడా ఒక 216 ఇచ్చారు. ఒకసారి గీన గురించి చెప్పు. వాడు నావోడే వీడు నావడం కూడా పోతాను. నేను డబ్బులు పోతాను. మరి నేను ఇప్పుడు నువ్వు ఇన్ని అడిగినావు కదా, నా గురించి చెప్పు. సరే చెప్పు. బండ మీద మాట్లాడతాం కంట మరి ఏదనుకుంటున్నాం 500 పార్లు సో వీళ్ళు ఎక్కడ ఏ చెట్ల కింద ఎవరు కూర్చున్నా వచ్చి మరి ఏదో ఒకటి చెప్పి ఇలా డబ్బులు తీసుకెళ్తూ ఉంటారు. సో రీహు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటాడని చెప్పేసి చెప్పారనమాట. ఫైనల్గా నేనేమో డబ్బులు ఎంత అడిగితే అంత ఇచ్చే టైప్ అని చెప్పారు. సో లాస్ట్కి ఏదో 200 ఇచ్చి పంపించేసా. భోజనం చేసిన తర్వాత ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అందులో ఇంత అలసిపోయి జర్నీ చేసి సో అందరూ ఇలా రిలాక్స్గా పడుకున్నారు. నేను విజయ్ ఏమో పిచ్చోళ్ళ గట్ట ఇటు తిరుగుతూ ఫోటోలు దిగుతూ కూర్చున్నాము. మా ఇద్దరికి ఎప్పుడు అదే పని. అంటే విజయ్కి కాదు, నాకు. నేను ఏది చెప్తే విజయ్ పాపం అక్కడికి వచ్చి ఫోటోలు దిగుతారు నా కోసం. సో మేము ఇంకా ఒక 1.5 అవర్ అలా స్పెండ్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. యాక్చువల్గా మేము రామప్ప వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బట్ మధ్యలో లక్నవరం వస్తుంది ఆన్ ది వేలో. అందుకే లక్నవరం దగ్గర స్టాప్ చేసామన్నమాట. సో నేను సమ్మక్కది ఒకటి వార్ జరిగేదని చెప్పాను కదా, కాకతీయులకి ట్రైబల్ పీపుల్కి. అది లక్నవరం దగ్గర జరిగిందంట. నేను 4 years వరంగల్లో చదువుకున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ లక్నవరం వరంగల్ చాలా దగ్గరే ఉంటాయి. చాలామంది పీపుల్ అక్కడ వాళ్ళు ఇక్కడ విజిట్ చేసి ఉంటారు. నేను మాత్రం ఎప్పుడూ లక్నవరం చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఈ లేక్ అయితే నాకు చాలా నచ్చింది. చూడగానే అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఈ లేక్ అంట 8700 acres ఆఫ్ పంట పొలాలకి అంటే ఇక్కడ నుంచి వాటర్ సప్లై ఉంటుందంట ఇయర్ అంతా. సో అక్కడ చుట్టూ ఉన్న ఫార్మర్స్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పారు. యాక్చువల్గా ఏంటంటే మనం ఒక లక్నవరం ప్లేస్ అనుకుంటే దగ్గరలో చాలా ప్లేసెస్ ఉంటాయి. రామప్ప కానీ, బోగట్టా ఫాల్స్ అండ్ మేడారం. సో ఒక ప్లేస్కి వస్తే మనం చాలా కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. సో ఇదేంటంటే వరంగల్ నుంచి 70 kilometers ఉంటుంది. ఎవరైనా ఫస్ట్ వరంగల్ వచ్చి ఇక్కడికి వస్తారు. హైదరాబాద్ టు వరంగల్ 140 అరౌండ్ ఉంటుంది. ఈవెన్ ఆంధ్ర వాళ్ళు రావాలనుకుంటే విజయవాడ నుంచి హన్మకొండకి 200 kilometers అలా ఉంటుంది. సో ఎవరైనా ఈజీ యాక్సెస్ అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది విజిట్ చేస్తున్నారు అని చెప్పేసి 2 bridges ప్లేస్ చేశారు. సో అపోజిట్లో ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో ఈజీగా వచ్చి వెళ్ళడానికి బాగుంటుంది అని చెప్పేసి. ఇక్కడ 3 islands ఉంటాయి. లోపల కాటేజెస్ కూడా ఉంటాయి. గ్లాస్ కాటేజెస్, రెస్టారెంట్స్, ఎవ్రీథింగ్. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఉండడానికి అన్ని రకాల ఫెసిలిటీస్ బాగుంటాయి అన్నమాట. సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా మమ్మీ వాళ్ళందరూ ఫొటోస్ దిగుతుంటే మేము మాత్రం గేమ్స్ ఆడాము. యాక్చువల్గా నాకు ఇక్కడికి వచ్చి ఒక 1 day స్పెండ్ చేయాలనేది ఎప్పటి నుంచో ఉండే. ఇది యాక్చువల్గా అన్ప్లాన్ ట్రిప్ అనమాట. మేము ఇక్కడికి రావాలనే ప్లాన్ ఏం ముందు లేకుండే. సో అందుకే లోపల కాటేజెస్ కానీ రెస్టారెంట్స్ అవన్నీ ఏం నేను చూపించలేకపోతున్నాను. యాక్చువల్ మేము మల్లూరు వెళ్దామనే ప్లాన్ ఉండే. బట్ అందరం కలిసి ఇటు రామప్ప ఇవి 2 కవర్ చేయొచ్చు అని వచ్చాము. ఎక్కడికి వచ్చినా ఇలా గేమ్స్ కనిపిస్తే రిషి, విజయ్ అసలు ఇంకా ఆగరు. అంత ఇష్టం వాళ్ళకి. ఆర్చరీ, షూటింగ్ ఇలా రిషికి చాలా ఇష్టం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫొటోస్ దిగుదామని అందరూ పిలుస్తుంటే వీళ్ళేమో గేమ్స్లో మునిగిపోయారు. వాళ్ళ ఆటలు చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఆడడం స్టార్ట్ చేశాను. ఇక్కడ బోటింగ్, సైక్లింగ్ ఇంకా చాలా గేమ్స్ కూడా ఉంటాయి. బట్ బోటింగ్ మేము యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాము. అంతలోనే అది ఫుల్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ అయింది. రామప్ప కూడా వెళ్ళాలని వచ్చాము. సో రామప్పకి రీచ్ అయిపోయాము. ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బట్ ఇప్పుడు రియల్గా లేదు. నేను నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు రామప్ప విజిట్ చేశాను. అప్పుడు చూస్తే నచ్చినంత రియల్గా ఇప్పుడు నచ్చలేదు. ఎందుకంటే ఎక్కడో ఫారెస్ట్లో ఉన్నట్టుగా ఉండేది. చాలా పీస్ఫుల్గా అనిపించేది. ఇప్పుడు ఇంత క్రౌడ్తో రియల్గా నాకు అప్పుడున్న ఎగ్జైట్మెంట్ అంతగా అనిపించలేదు. మోరోవర్ చాలా మోడిఫికేషన్స్ చేశారు టెంపుల్కి. అప్పట్లో ఒక శిథిలావస్థలో ఉన్నట్టుగా ఉండింది. బట్ స్టిల్ ఒక హిస్టారిక్ ప్లేస్ అంటే హిస్టారిక్ ప్లేస్ లానే ఉండింది. ఇప్పుడు దీనికి కొన్ని మెరుగులు అద్దడం వల్ల దాని కళ పోయింది అనిపించింది. బట్ స్టిల్ బాగుంది.
బట్ నాకు పర్సనల్గా ఇవన్నీ అక్కడ బ్లాక్ కలర్ ఐడల్స్ లాంటివి పెట్టారు కదా, ఇవన్నీ ఇక్కడ కలర్ చేంజ్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇప్పుడు కొత్తగా రీబిల్డ్ చేశారనమాట. యాక్చువల్గా ఈ టెంపుల్ అప్పట్లో కట్టడానికి 40 years పట్టిందంట. సో ఏంటంటే ఇది హైదరాబాద్కి అరౌండ్ 157 kilometers ఉంటుంది అండ్ వరంగల్కి అరౌండ్ 70 kilometers అనమాట. ఇది వరంగల్ దగ్గర ములుగు డిస్టిక్లో పాలంపేట అనే విలేజ్లో ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటంటే ఈ టెంపుల్ పక్కనే ఒకటి ఏమంటారు లేక్ ఉంటుంది, రామప్ప లేక్. అది సమ్ thousands of acres ల్యాండ్కి కూడా అది సోర్స్ అనమాట, వాటర్ సోర్స్ అది. అండ్ ఈ టెంపుల్ది గోపురం కడతారు కదా, దానికి యూజ్ చేసిన ఇటుకలు వాటర్లో వేస్తే తేలుతాయంట. సో ఎప్పుడు అది ట్రై చేయలేదు, కానీ చాలామంది ఇది కొంచెం శిథిలావస్థలోకి వచ్చినాక అలా తీసుకెళ్లారు, ఆ ఇటుకల్ని కూడా తీసుకెళ్ళిపోయారంట. ఇంతవరకు మీకు నందిని చాలా దగ్గరగా చూపించాను కదా. నందికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఏంటంటే ఒక కాలు ఇలా కొంచెం ఎత్తిపెట్టి మనం ఇలా చెవులు ఇలా పెట్టుకొని వింటాం కదా, ఎప్పుడెవరు పిలుస్తారా అలా, ఎప్పుడు శివుడు పిలుస్తాడా అన్నట్టుగా వింటూ ఉంటుంది. మన ఫ్రంట్ నుంచి ఏ యాంగిల్లో చూసినా నంది మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. మీరు ఏ యాంగిల్ అయినా ట్రై చేయండి, మన ఫేసే ఉన్నట్టు, మన సైడ్ ఫేస్ చేసి ఉన్నట్టు తెలుస్తుంది. టెంపుల్ లోపల కనబడే ఇలా బ్లాక్ కలర్ స్టోన్ ఉంటుంది కదా, దానిపైన ఏంటంటే గోపికా వస్త్రాభరణం దగ్గర నుంచి నరకాసుర వధ వరకు ప్రతిదీ అంటే హిస్టరీ, కంప్లీట్ పురాణ స్టోరీస్ అంటారు కదా, సో అవన్నీ అక్కడ స్టోన్స్ మీద చెక్కబడి ఉంటాయన్నమాట. ఇక్కడ పైన బ్లాక్ కలర్ స్టోన్లో కనిపిస్తుంది కదా, సో అక్కడ అప్పట్లో డ్యాన్స్ చేసే నాట్యకత్తెల విగ్రహాలు అన్నమాట. సో అవన్నీ చాలా దగ్గర నుంచి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే అలానే చూస్తుండిపోవాలి అనిపించే అంత బాగా చెక్కారు, చాలా బాగున్నాయి. చాలా దూరం వెళ్ళి అంటే ఎక్కడికో వెళ్ళి ప్లేసెస్ చూడకపోయినా మన దగ్గరలో ఉన్న ప్లేసెస్, ఇలాంటి హిస్టారిక్ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. సో వన్స్ ఇన్ ఎ వైల్ డెఫినెట్గా ఇలాంటివి చూడాల్సిందే. సో ఇది నా లక్నవరం, మేడారం అండ్ రామప్ప హిస్టరీ అనమాట. సూపర్ టెంపుల్ ఇది, అండ్ లేక్ ఆల్సో చాలా బాగుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు క్రేజీ జాబ్లీ. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద నోటిఫికేషన్ బటన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ టు క్రేజీ జాబ్లీ. Bye bye.